షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము 116వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఐ లవ్ ద లార్డ్ బికాజ్ హీ హ్యాత్ హర్డ్ మై వాయిస్ అండ్ మై సప్లికేషన్. ప్రభునందు ప్రియులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. కీర్తనాకారుడు రెండు ముఖ్య అంశాలతో కూడా ఈ మాటను రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటో తెలుసా? దేవుని అనుగ్రహం నా మీద ఉంది, దాని ప్రకారంగానే నేను ఆలోచిస్తున్నాను, నా ప్రతి పని చేస్తున్నాను అన్నట్లుగా. దైవానుగ్రహం అంటే ఏమిటండి? అనుగ్రహం అంటే అర్థం ఈవి, ఉచితం, కృపకు సంబంధించినటువంటి పదం. ఇక్కడ ఆలోచిస్తే దేవుని అనుగ్రహం ఉంది. ఏంటి, ఎలా కనపడుతుంది అనుగ్రహం? నా మొర విన్నాడు, నా విన్నపములు విన్నాడు. నేను చిన్నగా చేసిన ప్రార్థన ఆలకించాడు, ఎలుగెత్తి చేసిన మొర్ర కూడా చెవియొగ్గాడు. కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఇక్కడ ప్రేమించుచున్నాను అనేటువంటి మాట కంటిన్యూషన్ అండి. ప్రేమిస్తాను అనలేదు, ప్రేమించాను అని చెప్పలేదు, ప్రేమించుచూనే ఉన్నాను. దీనికి కారణం ఏమిటో తెలుసా? ప్రభువే మొదటగా మనలను ప్రేమించాడు కాబట్టే మన మొర్ర వింటున్నాడు. ప్రేమించాడు కాబట్టే మన విన్నపానికి చెవియొగ్గి జవాబిస్తున్నాడు ఆయన. అందుకనే ఒక గట్టి తీర్మానం చేసుకుంటున్నాడు కీర్తనాకారుడు. ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచూనే ఉన్నానయ్యా. యేసు ప్రభువారు చేసిన బలరా, ఇక్కడ కీర్తనాకారుడు కన్నా సరే మనం ఎక్కువగా మరింత స్పష్టంగా మనము దేవుని అనుగ్రహాన్ని చూడగలుగుతాం. ప్రేమపూర్వకంగా దేవుడు నా పట్ల చూపిన ఈ యొక్క అనుగ్రహం అంతటికీ బదులుగా నేనేమివ్వగలను, నా పట్ల చూపిన కృపకు బదులుగా నేనేమివ్వగలను అని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ప్రభు పట్ల ఎన్ని గుణాలు మనం చూపించినా ప్రేమ గొప్పదండి. ప్రేమ ఫలితమే, దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ ఫలితమే ఈరోజు ఈ జీవితం మనం అనుభవిస్తున్నాం. ఆయన మన ప్రార్థనలు వింటాడు, మన ఇబ్బందులు తీరుస్తాడు. ఆయన తన గొప్ప అనుగ్రహాన్ని మన పట్ల కనుపరుస్తాడు. మనం ఏం చేయాలో తెలుసా? మరీ మరీ ప్రేమిస్తూ ఉండాలి. ఏమాత్రము కూడా అయిష్టత వ్యక్తపరచకుండా. ఎందుకుని వ్యక్తపరిస్తే మనకు మనుగడ లేదు, మన ఉనికి ప్రశ్నార్థకమైపోతుంది. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను. నీ ప్రేమ బట్టి, నీ అనుగ్రహాన్ని బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆయుష్ కలిగి ఉన్నాను, ఆనందంగా నిన్ను ఆరాధించుకుంటున్నాను ప్రభువా. ప్రియ దేవుని బిడ్డ, మనము దేవునికి ఏమి ఇవ్వగలమండి? మన మొర వినటానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? రూల్ ప్రకారం ఏమన్నా అడుగుతున్నామా? లేదు. ఆయన కృపను బట్టే ప్రియులారా మన మొర్రకు చెవియొగ్గుతున్నాడు, మన అవసరతలు తీరుస్తున్నాడు, ఇక్కట్లన్నిటి నుంచి, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల కలిగిస్తున్నాడు. కీర్తనాకారుని వలె మనము కూడా, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాను, ప్రేమించుతూనే ఉంటాను. నీ యొక్క రాకడ, మా యొక్క పోకడ వరకు మేము అనుదినము కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటామని ఈ క్షణమే తీర్మానించుకొందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.